విజయవాడ నగరాన్ని నిన్న జరిగిన సంఘటన 2 హత్యలు ఏవైతే జరిగాయో జంట హత్యలు అదైతే షాక్ కి గురి చేశాయని చెప్పొచ్చు. అందులో ఒక మృతుడి వెంకట్ అనే వ్యక్తిది విజయనగరంగా తెలుస్తా ఉంది. విజయనగరం నుంచి కూడా ఆ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే బాడీ ఇక్కడికి తరలించిన పరిస్థితులు, విజయనగరం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వెంకట్ అసలు విజయనగరం నుంచి విజయవాడకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ పనుల నిమిత్తం ఇక్కడికి రావాల్సి వచ్చిందని వాళ్ళ తల్లిదండ్రులని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, వెంకట్ విజయనగరం నుంచి విజయవాడకి పని కోసం ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే విజయనగరం కోసమేనమ్మా, బతక తీరు కోసం వచ్చాడు. బతుకు తీరు కోసం వచ్చాడు. ఇక్కడ పోలీసులు అందరూ కలిసి అందరూ సహకరిస్తాండ్రు మమ్మల్ని. అంత చాలా దీనిగా ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఇక్కడ మీ అబ్బాయి చనిపోయాడు, ఎవరు చంపించారు, మేము ఆదురుబూదురుగా మేము పారించాము. ఏ టైంకి ఫోన్ చేశారండి మీకు? అంటే అబ్బాయి మర్డర్ చేశారని చెప్పారా? 4 గంటలకు వచ్చిందాం ఫోన్. 4 గంటలకు వచ్చింది. 4 గంటలకు వస్తే మేము ఇక్కడికి వస్తారు 5 అయింది. తెల్లవారు ఇక్కడికి వచ్చిన తర్వాత సేకరించి కలిసాం, మాట్లాడాం. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఆయన పట్టుకోవడం ప్రయత్నం అయితే చేస్తామన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే పోస్ట్ మార్టం అవ్వలేదు, అయితే మాకు అప్పగించి పంపిస్తామన్నారు. వెంకట్కి ఎంత ఏజ్? అతనికి పెళ్ళయింది? పెళ్ళి అంటే 20 సంవత్సరాలకి ఆడికి మ్యారేజ్ అయిపోయిందమ్మా. ఆడు చిన్న దీంట్లో వల్ల ఆడు కొంచెం ఇడాకలు అయిపోయి ఇద్దరికి. నేను వాళ్ళకి ఇప్పటికి ఏ సంబంధం లేదు, బాగానే ఉన్నాడు, బాగానే ఉంటుంది. ఇటు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఏదో బతుకు తీరు కోసం వచ్చాడు. 10 రూపాయల డబ్బులు మాకు పంపిస్తాడు, 10 రూపాయల డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాడు. ఎలాగో మా పిల్లలు మాకు బాగానే చేస్తున్నాడు. వాళ్ళు మాకు ఉడుకుండి ఏదో శత్రుగా మమ్మల్ని కొడిసారు మా అబ్బాయిని మేము అనుకోలేదు. అంటే గతంలో ఏమైనా గొడవలకు వెళ్ళడం కానీ, ఎవరితో తగులాడడం కానీ ఇలాంటివన్నీ చేసేవట్లేవమ్మా. అలాంటివేట్లేవమ్మా. ఆడు తగు అంటే భయం అండి. తగు ఆడు గొడవలు అంటేనే భయం. ఆమడ దూరాన్ని ఉంటాడు గొడవ అంటేనే, అంతే. ఇడు మధ్యని కొట్టుకుంటుంటే ఆడు ఇడిపించాడట. ఇడిపించిపోతేప్పటికి మరి కత్తితోటి అయితే ఆడిని పడలేదు, బుర్ర మీద కొట్టేసాడు కర్రతోటి. ఈ ముక్క అంటే చెవులంటే బ్లడ్ వచ్చేస్తుంది. ఎవరు చెప్పారమ్మా మీకు? అంటే ఇలా తల మీద వెళ్ళి చూసాం కాబట్టి. మరి కత్తి అయితే ఎక్కడో ఉంటాయి కదా, కత్తి కాదు అది, కర్రతో కొట్టిస్తాడు. కర్రతో కొట్టారు. అంటే ముగ్గురు కూడా లోపల గొడవ పడుకున్నారు అని అంటున్నారు. అసలు సంఘటన ఏం జరిగింది, లోపల ఏమన్నా కానీ ఎవరైనా చెప్పారు? జరిగింది మాకు అలాంటి వేడి తెలియవు, మాకు చెప్పలేదు, మాకు అలాంటి జరిగింది అనేది తెలీదు. సత్యపాండ్ అని అనుకోని 11 గంటల దాకా నేను నాతో మాట్లాడాడు, ఫోన్లో మాట్లాడాడు. అమ్మాయిలు ఉందమ్మా నన్ను అన్నాడు. సరేనమ్మా అని అన్నాడు. నేను వచ్చేస్తానమ్మా అన్నాడు. అతను డబ్బులు ఇచ్చేస్తాడు, డబ్బులు పట్టుకొని నేను వచ్చేస్తానమ్మా అన్నాడు. ఇచ్చారు, క్యాటరింగ్కి వెళ్ళాను అని ఏమైనా చెప్పాడా? డబ్బులు అంటే ఇవ్వలేదు, అతను ఇస్తామని అన్నారు. ఇస్తాడమ్మా, ఇచ్చితే పట్టుకొని నేను విజయనగరం వచ్చేస్తానమ్మా అని చెప్పాడు. వచ్చి బాబు అని అన్నాను అంతే. సాయంత్రం చెప్పాడమ్మా వెంకటేశ్వర కాదు, సాయంత్రం మాట్లాడుతాను బాబు. అయితే నాకు ఒక్క మాట చెప్పాడు, అమ్మ నన్ను వీడియో కాల్ చేసి నేను చూస్తాను, వీడియో కాల్ చేసి నేను చూస్తానని అన్నాడు. వీడియో కాల్ చేసి నేను చూడలేదు, అదే వీడియో కాల్ చేసి మాట్లాడతాను అని మాట్లాడలేదు నా కొడుకుతోటి. బాబు సాయంత్రం మాట్లాడుకుందాలే నేను ఇస్తాను అంతే. నాకు అందరూ మమ్మల్ని సహకరిస్తాండ్రు అమ్మ. అయితే ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేశాడో కిషోర్ అనే వ్యక్తిని గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? అంటే మేము ఇంత 30వ తారీఖుని వచ్చాము. 30వ తారీఖుని వస్తే అక్కడ కటింగ్ చేస్తాండ, ఇవి కూరగాయలు ఏవో కటింగ్ చేస్తాండ. చూసాం, ఆ రోజు చూసాం. అంటే మరి ఆ రోజే చూసాం, మరి ఇంకేట్లేదు. ఇప్పుడు అతనే అన్నాను నేను. ఆ రోజు కూరగాయలు కటింగ్ చేస్తాను డీడైనని అన్నాను నేను. వీళ్ళందరూ కలిసి కలివిడిగా మంచిగానే బాగానే ఉండేవారు, బాగానే ఉండేవారు. మరి ఎందుకు అలా జరిగిందో తెలియదమ్మా, ఏడు జరిగిందో తెలియదు ఇంకా మాకు. మేము విజయనగరంలో ఉన్నాం, ఇక్కడ వీళ్ళు ఉన్నారు అంతే. మీ అబ్బాయితో పాటు ఇంకెంతమంది ఉన్నారని చెప్పారు? అంటే మీ అబ్బాయితో పాటు ఇంకొక అతను కూడా చనిపోయాడు కూడా. ఎవరికి తెలియదురా, ఇంతమంది ఉన్నారు ఇదేమి ఎవరు తెలియదు. మీరు చెప్పండి, అంటే సంఘటన జరిగిన స్థలానికి మీరు వెళ్ళారా? అతను రూమ్కి వెళ్ళలేదు మేడం, డైరెక్ట్గా ముందు హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్కి వస్తే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆడ కంప్లైంట్ అది ఇచ్చుకున్న తర్వాత సిఐ గారు అన్నారు, మీరు అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిపోండి, నేను వస్తాను అని అన్నారు. వచ్చిన తర్వాత బాడీని చూపించమన్నారు. బాడీని చూసాం. అక్కడ తర్వాత బాడీని చూసినప్పుడు ఏమేమి పరిశీలించారు? అంటే తల మీద కొట్టారని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్తా ఉన్నారు, మీరేం చూసారు? నేను లోపల ఇందులో పెట్టారు కదా, బాక్స్లో, ఐసీలో పెట్టారు కదా, బాక్స్లో పెట్టి చూస్తే ఏంటంటే ఇలాగ ముక్క అంట ఇలాగ బ్లడ్ వస్తుంది అంతే. అంతకుముందు నేను చూడలేదు, నాకు భయం వేసింది.
ఆడు పడుకున్న ఇదంతా బ్లడ్తో నిండిపోయింది. శుభ్రంగా దుప్పటా కప్పేశారు. మరి అక్కడ బ్లడ్ అంతా కారుతూనే ఉంది ఇంకా. కారుతాం అంతే. మరి ఆ వాండర్ కూడా మంచోడేనమ్మా. మరి ఎందుకు అలా జరిగింది? ఆలు కొట్టుకుని అతనేం చేస్తాడు, అంతే కదా. అంటే రాము అనే వ్యక్తి మేస్త్రి ఎవరైతే ఉన్నారో అతనే పనుల నిమిత్తం మీ అబ్బాయిని కానీ మిగిలిన వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉంటాడని కూడా తెలుస్తా ఉంది. రాముతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడాము. మొన్న వచ్చామంటే ఫస్ట్ తారీఖు వచ్చామంటే 1వ తారీఖు ఇక్కడ ఉన్నాము. 1వ తారీఖు మాకు ఒక 20,000 ఇచ్చాడు. 20,000 ఇచ్చాడు. పట్టుకొని వెళ్ళిపోయాము. మా అమ్మ నేను డబ్బులు ఫోన్పే చేసేస్తున్నాను అన్నాడు. అలాగే బాబాయ్ నన్ను అన్నాం. అంతలోకి ఇలా జరిగిపోయింది. కేవలం డబ్బుల విషయంలోనే వాళ్ళ మధ్య తగాదా జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. డబ్బులు పంచుకునే నేపథ్యంలో అంటే కూలి డబ్బులు వస్తుంటాయి కదా, ఆ డబ్బులు తెలియదు. ఆ విషయం అయితే మాకు తెలియదమ్మా. ఆ విషయం అయితే తెలియదు. గతంలో ఎప్పుడైనా డబ్బులు ఇచ్చే విషయంలో ఇలా వేరే వాళ్ళు అడుగుతున్నారు, వాటాల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నాడు. అలాంటివి పెట్టలేవు అమ్మ. నెల నెల ఎంత పంపిస్తుండేవాళ్ళండి మీ అబ్బాయి మీకు? అంటే ఒకసారి 10,000, ఒకసారి 8,000 ఇలా మాకు చెప్పలేము. ఆడు పని చేసే జనాలు బట్టి, ఇప్పుడు ఓనర్ పంపించే దాన్ని బట్టి, వాడు పని చేసే జనాలు బట్టి వాడు కొంచెం ఖర్చులు గుంజుకొని మాకు 8,000, 10,000 లేదా ఒకసారి 5,000 అంటే ఆడు వెళ్ళే పనిని బట్టి మాకు డబ్బులు పంపించేవాడు. ఆ రూమ్ రెంట్కు ఉండే రూమ్లో ఎంతమంది ఉంటారు మీ అబ్బాయితో పాటు? ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. మేము అడగలేదు, చూసారా? మేము చూడలేదు కూడా. మన 1వ తారీఖు వచ్చినప్పుడే చూడడం. అంతవరకు సార్ మీ అబ్బాయిని 1వ తారీఖు వచ్చినప్పుడు బీసెంట్ రోడ్లో ఇల్లు సెంటర్ ఉంది కదా, అక్కడికి రమ్మని చెప్పాడు. నాన్న ఓనర్ రూమ్ తీసుకెళ్ళాడు. రూమ్ చూసాం. రూమ్ చేస్తే బాత్రూమ్ అన్నీ ఉన్నాయి, అయిపోయింది అంతే. బాగా చిన్న రూమా అది? అందరూ ఎంతమంది ఉంటారని ఏమైనా చెప్పాడు? 4 పట్టొచ్చు, నలుగురు. అది మాత్రం నేను అడగలేదమ్మా. 4 పట్టొచ్చు అని సంతాను అంతే. నిన్న మొట్టమొదటిగా ఫోన్ ఎవరు చేశారు మీకు? ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? ఏ టైంకి ఇన్ఫార్మ్ చేశారు? మాకు చెప్తున్నా కదా, ఓనర్ గారే చేశారు 4 గంటలకి. రాము. ఆ తర్వాత మేము గాబరా వచ్చాం. ఇంకా అంతమంది మాకు ఎడితే అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి అలా చెప్తున్నారు. మరి ఏది నిజం ఏది అబ్బాయి తెలియదు కదా. అది కిషోర్ అనే వ్యక్తితో మీరు ఎప్పుడు మాట్లాడలేదా? అంటే చూసారు అంటున్నారు కానీ చూసాం కానీ మాట్లాడలేదు. మేము రావడమే ఉదయం 5కి వచ్చామమ్మా. ఆ రోజు ఒక 9 వరకు 9:30 వరకు ఉన్నాం, వెళ్ళిపోయాం అంతే. 9 వరకు ఉండి వెంటనే మేము బయలుదేరిపో వచ్చాం విజయనగరం. మీరు ఒక్కడేనండి కొడుకు లేకపోతే ఇంకెవరు? ఒక్కడే కొడుకు, 2 ఆడపిల్లలు. అంటే ఇట్లా మర్డర్ జరగడం అనేది చాలా పెద్ద విషయం నిజంగా. అంటే ఎవరితో కూడా తగులుకు వెళ్ళని మీ అబ్బాయి ఇలా మర్డర్ అవ్వడం అనేది ఎలా చూస్తారు? మరి ఎలాగంటే చెప్పలేం కదమ్మా. మరి అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్, వాళ్ళు ఎందుకు అలా అక్కడ జరిగింది అనేది మేమే చూడలేదు. ఆ ఓనర్ గారికే తెలియదు అంట. ఆ ఓనర్ గారికి 1 గంటన్నర 1 గంటకు అయితే తెలిసింది కాదంట. మరి మాకు అక్కడ ఉన్న వాళ్ళకే తెలియనప్పుడు మా అంత దూరంలో ఉన్న మాకెలా తెలుస్తుంది? మీ అబ్బాయికి ఏమన్నా మద్యం సేవించే అలవాటు అలాంటివి ఉన్నాయి? అంటే వాళ్ళందరూ కూడా మద్యం సేవిస్తూనే ఈ గొడవ జరిగింది అని కూడా అంటూ ఉన్నారు. ఎప్పుడైనా తాగే అలవాటు ఉన్నట్టుగా మీకు ఏమైనా తెలుసా? అంటే పనిని బట్టి ఒక్కోసారి తాగుతారు, లేదా లేదు. డబ్బులు ఉంటే పనికి వెళ్తారు కదా, డబ్బులు ఇస్తే ఒక 3 వరుసలు వేసుకుంటే లేదు అంతే. సరే సెలవు. తాగినప్పుడు కానీ ఎప్పుడైనా విచిత్రంగా బిహేవ్ చేయడం కానీ గొడవలకి అట్లా ఉండదు. ఆడు ముట్టాడంటే అలా పడుకుని పోతాడు వెళ్ళి అంతే. అలాగే వెళ్ళి భోజనం చేసి తినేసి అలా రూమ్లో పడుకుని పోతాడు అని చెప్పాడు. కేవలం మీ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బుల కోసం అతను మర్డర్ చేసి ఉంటాడా? మా అబ్బాయి దగ్గర అంత డబ్బులు ఉండవండి. అన్ని డబ్బులు ఓనర్ గారు 200 వాడకం ఇస్తారు, మిగతా డబ్బులు ఆయన ఉంచుకుంటారు, మాకు పంపిస్తుంటారు. రోజు 200 అబ్బాయికి వాడకం ఇస్తారు. వీడికి ఏదైనా ఒక అవసరం వస్తే 100-500 ఎక్స్ట్రా ఇస్తారు. అంటే పోలీసులు ఏమన్నారు దీని గురించి కూడా? అంటే ఎవరైతే మర్డర్ చేశారో కిషోర్ అనే వ్యక్తిని వెతుకుతున్నాం అన్నారా? ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? తీసుకెళ్ళి అతన్ని ఎతికి అతనికి జైల్లో పెడతామని చెప్పారు. ఎతుకుతామన్నారు. శిక్ష పడేటట్టు చేస్తానని చెప్పారు. అంటే మీ డిమాండ్లు ఏంటి? అంటే మీ అబ్బాయిని అక్కడికక్కడ మర్డర్ చేసిన పరిస్థితి ఉంది, కిషోర్ అనే వ్యక్తి దొరికితే ఏం చేద్దాం? మరి ఆడికి శిక్ష వేసి ఉరి శిక్ష ఎత్తారో లేకపోతే కారాగార శిక్ష ఎత్తారో ఆలస్యం. మరి మనమే చేతిలో ఉండదు కదా. ఇప్పుడు మళ్ళీ విజయనగరం వెళ్ళి మళ్ళీ మేము ఇక్కడ రాలేం కదమ్మా, కేసులు పెట్టి తిరగలేం. అదే సీఏ గారు మేడం చెప్తాం సార్, మరి మేమైతే అక్కడి నుంచి అత్తమానం వచ్చి కేసుకు తిరగలేం అంతే. మీరు ఇక్కడ ఏదో చేసుకోండి, మాకు ఏదో దొరికాడు ఇలా చేసామని మాకు ఇన్ఫర్మేషన్ చాలని చెప్తాం.
చూస్తున్నాం కదా, అంటే మొత్తం మీద అక్కడ ఏదైతే డబ్బుల వ్యవహారంలో గొడవ జరిగి ఆ గొడవలోనే కిషోర్ అనే వ్యక్తి వీళ్ళిద్దరిని కూడా మర్డర్ చేసినట్టుగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందో, ఆ డబ్బుల కోసం అయితే కనుక ఖచ్చితంగా కాదేమో, ఖచ్చితంగా కొంత డబ్బు మాత్రమే మా అబ్బాయి దగ్గర ఉంటుంది, ఎక్కువ డబ్బులు ఉండవు అంటూ కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అసలు గొడవలకి వెళ్ళని నా కొడుకు ఎలా ఇలా గొడవ పడతాడు అని చెప్పి కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ కిషోర్ అనే ఎవరైతే మర్డర్ చేశాడో అతను కూడా మాకు తెలుసు, మేము చూసాము. ఈ లాస్ట్ మంత్ ఏదైతే 31st ఆ టైంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అతన్ని కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు మేము చూసాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా వెంకట్ ఖచ్చితంగా ఆ మర్డర్లో ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవకి తనకి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. ఒకవేళ తాగుంటే కూడా తాగేసి తను సైలెంట్గా పడుకుంటాడే తప్ప గొడవలకి వెళ్ళడు అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన దగ్గర ఉన్న డబ్బులు లాక్కెళ్ళిపోవడానికి చంపేశాడా కిషోర్ అనే అనుమానాలు కూడా వ్యక్తం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.